ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సండే రోజు, అంటే లాస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజైతే మేము కొన్ని టెంపుల్స్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి అనుకుంటున్నాం అనమాట వెళ్ళాలి అని. ఇంకా ఆ రోజైతే కుదిరిందనమాట. ఇంకా పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి మార్నింగ్ లేకపోవడము, లేకపోతే ఇంకా ఏదో ఒక పనులు ఉండడం వల్ల ఇంకా అది డిలే అవుతూ వచ్చిందనమాట. ఇంకా మొత్తానికైతే ఎట్లయినా సరే ఆ సండే రోజు వెళ్ళాలి అన్నట్టు ఇంకా మార్నింగే లేచేసి ఇంట్లో పనులు అయిపోయాయి. ఇంకా పిల్లలు ఇద్దరికైతే తలస్నానాలు అయితే పోసానమాట. ఇంకా తలస్నానాలు అయితే పోసేసి ఇదిగోండి తలలు ఆరక ముందుకే పాపం ఇద్దరికైతే జుట్టు అయితే వేసేస్తున్నానండి. ఎందుకంటే అసలు త్వరగా లెగుద్దాము అనుకున్నా, అంటే త్వరగానే లేచానులే కానీ ఇంకా నేను ఇంటి పనులు చేసుకొని పిల్లలకు తలస్నానాలు పోసేసి నేను తలస్నానం చేసి రెడీ అయ్యి మేము బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 8:30 అలా అయిపోయిందనమాట. మా హస్బెండ్ ఏమో నైట్, అంటే సాటర్డే రోజు నైట్ పడుకునేటప్పుడు తను ఏం చెప్పారు అంటే 7 to 7:30 లోపు బయలుదేరాలి అన్నారనమాట. అలాంటిది ఇంట్లోనే మాకు 8:30 అయిందనమాట. ఇంకా ఇది ఏం చేస్తామండి, ఇంకా ఆడపిల్ల ఉన్నప్పుడు తప్పదు కదా, కొంచెం అటు ఇటు లేట్ అవుతూనే ఉంటుంది. ఇంకా బయలుదేరిన తర్వాత ఇదిగోండి మధ్యలో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇక్కడ పూరి చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఇంకా ముగ్గురు గదిలో ఒక 2 ప్లేట్లు పూరీలును, ఒక ప్లేట్ ఇడ్లీ బోండా అయితే తీసేసుకొని ఇంకా అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా చేసేసుకొని ఇదిగోండి టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. ఇంతకీ మీకు చెప్పలేదు కదా ఏ టెంపుల్కి వెళ్తున్నాము. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అండి. అసలు నేనైతే 3 months నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి అని. ప్రతి సండే మాకు ఏదో ఒక పని ఉంటూనే ఉంది. అది కాస్త డిలే అవుతూనే ఉందన్నమాట. ఇది చూసారు కదా కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినప్పుడల్లా మా పిల్లలు డాడీ మమ్మల్ని నైట్ పూట ఎప్పుడు తీసుకొస్తావు అని గొడవ చేస్తూనే ఉంటారు. ఇదిగోండి మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఏదైనా ఎక్కడ ఏ చిన్న టెంపుల్కైనా వెళ్ళాలి అనుకుంటే అది మనం అనుకుంటే వెళ్ళలేమండి. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనకు పిలుపు అనేది రావాలి అనమాట. ఇంకా మొత్తానికైతే అమ్మ అయితే ఆ రోజు అయితే పిలిచిందుకుందనమాట. ఎట్లాగో మళ్ళీ 2026 యాక్చువల్గా న్యూ ఇయర్ రోజు కూడా వద్దాం అనుకున్నాము. కానీ న్యూ ఇయర్ రోజు ఇంకా 31st నైట్ లేట్ అయిపోయేసరికి పిల్లలు మార్నింగ్ లెగలేదు కదా, ఇంకా అందుకోసమే ఆ రోజు కూడా రావడం కుదరలేదనమాట. ఇంకా మొత్తానికైతే టెంపుల్ లోపలికైతే వచ్చాము. స్టార్టింగ్లో చెకింగ్ ఉంటుంది కదా, డిక్కీ చెకింగ్గా చెక్ తీసుకొని ఇంకా లోపలికైతే పంపించేశారు. ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే చేసేసాము. ఇంకా చేసేసుకొని లోపలికైతే వెళ్ళాలన్నమాట దర్శనానికి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:30 అలా అయిందండి. అప్పటికే తెలుసా అసలు కార్ పార్కింగ్ లేదు అని చెప్తూనే ఉన్నారనమాట మా హస్బెండ్. అందుకోసమే ముందు రోజు నైట్ చెప్పారనమాట, తొందరగా వెళ్ళాలి లేకపోతే ప్రతి దగ్గర ఇబ్బంది అయిపోతుంది, మనకు రష్ ఎక్కువ ఉంటుంది, పార్కింగ్ తోటి ఇబ్బంది అవుతుంది అంటూనే ఉండదు. ఇంకా బయలకు మాకైతే పార్కింగ్ అయితే దొరికిందనమాట. ఇదిగోండి లోపలికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడే ఎంట్రన్స్ దగ్గరే ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం చుట్టూ ఇక్కడ ఫేమస్ ఏంటి, పెద్దమ్మ తల్లి టెంపుల్లో కాయిన్ని నిలబెడతారు కదా, ఆ కాయిన్ని నిలబెట్టేసి మన మనసులో ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం ఉంటుందన్నమాట. ఇంకా ప్రతిసారి వచ్చినప్పుడల్లా మా చిన్న పాప అది కష్టపడేసి కాయిన్ అయితే నిలబెడుతుంది. కానీ ఈసారి మాత్రం ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes అయితే పట్టిందనమాట దాని కాయిన్ నిలబెట్టడానికి. ఎప్పుడు కొంచెం ముందు దానిపైన నిలబెట్టడానికి ఉంటుంది, కానీ ఇప్పుడు ఎందుకు బారికేడ్స్ బ్యాక్ పెట్టారన్నమాట. ఇంకా రాయి పైన నిలబెట్టడానికి చాలా టైం తీసుకుంది. మొత్తానికైతే నిలబెట్టిందనమాట. ఇంకా తను నిలబెట్టేంత వరకు అక్కడైతే వెయిట్ చేసాము. కానీ ఎందుకో అంత పెద్దగా రష్ అయితే ఏమనిపించలేదండి. మేము బ్యాక్ అంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలామంది రష్ అయితే ఉన్నారు. ఇదిగోండి టెంపుల్ని అయితే ఎంత బాగా అలంకరించారంటే వైకుంఠ ఏకాదశికి అలంకరించినట్టున్నారు. అసలు ఆ పూలతోటి అసలు ఎంత బాగుందో అండి టెంపుల్ మాత్రం. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 3 months నుంచి అనుకుంటూ ఉన్నాం కదా రావాలి అనేసి. ఇంకా మొత్తానికైతే ఆ రోజైతే వచ్చామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అమ్మవారిని కూడా మంచిగా నేనైతే అసలు కళ్ళు మొయ్యకుండా, నా బిడ్డలిద్దరిని కూడా కళ్ళు మొయ్యకుండా ఇది కూడా అమ్మవారిని అయితే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇక్కడ వీడియో ఎలా ఉండదు, కానీ ఏంటంటే బ్యాక్ సైడ్ వెళ్ళేసి ఎక్కడి నుంచో జూమ్ చేసి ఇంకా మా పెద్ద పాప అయితే తీసిందనమాట. ఇంకా మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా అక్కడికి కొంతసేపు కూర్చున్నాము. ఇంకా ఎక్కువసేపు కూర్చొని ఇవ్వరు కదా, ఇంకా బయటకైతే వచ్చేసి ఇక్కడైతే కూర్చున్నాం అనమాట. ఇంకా ఇదిగోండి మా హస్బెండ్ ఏమో అంతలో వెళ్ళేసి ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చారు. అప్పుడు ఒక 3 పులిహోరలు ఇంకా ఒక గ్యారె అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకొక పులిహోర ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని తలా ఒక్కొక్క బయట అయితే తిన్నాము. కొంచెం గ్యారె కూడా తినేసామన్నమాట. ఇంక ఇక్కడ కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసాము.
కానీ పెద్దమ్మ తల్లి టెంపుల్లో పులిహోర ప్రసాదం చాలా బాగుంటుందండి. ఇంకా అక్కడ నుంచి ఇంక నెక్స్ట్ టెంపుల్కి ఇది రైట్ సైడ్ వచ్చేసామనుకోండి, ఇక్కడ నాగదేవతకు సంబంధించిన ఒక చిన్న టెంపుల్ ఉంటుందండి. ఇదిగో ఇక్కడే అనమాట. అక్కడ పుట్టు ఉంటుంది. దాన్ని ఇక్కడ బాగా పూజిస్తారనమాట. ఏంటి, నాగుల చవితికి అలాంటి వాటికి చాలా పూజలు చేస్తారంట అక్కడికి. ఇంకా అక్కడికి కూడా వెళ్ళేసి అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా మనకు ప్రసాదాలు తీసుకున్నప్పుడే వాళ్ళు రక్షలు ఇస్తారనమాట. ఒక 3 ఇచ్చారు. 3 ఇస్తే ఇంకా ఫస్ట్ అయితే మా పెద్ద పాపకైతే కడుతున్నారు. ఇంకెందుకంటే నేనే అన్నాను అనమాట, ఇంటికి వెళ్ళామనుకో మళ్ళీ మర్చిపోతాము, అక్కడే కట్టేసుకో అమ్మవారి సన్నిధిలో కట్టేయమంటే ఇంకా మా హస్బెండే మా ముగ్గురికి అయితే కట్టేశారనమాట. ఇక కట్టేసుకొని ఇదిగోండి టెంపుల్కి మళ్ళీ ఎంట్రన్స్ వైపు అయితే వస్తున్నాం అనమాట. ఇంకా వచ్చేటప్పుడు ఇదిగో చూసారు కదా మేకలు, ఒక్కొక్కరు మేకలు కోళ్ళు పట్టుకొని ఉంటా ఉన్నారనమాట. ఎందుకంటే అసలు పెద్దమ్మ తల్లి టెంపుల్ దర్శనం తర్వాత మెయిన్ ఏంటి, ఆ కోడిని కానీ మేకని కానీ కోసేసుకొని మంచిగా అక్కడ వండుకొని, ఎక్కువ మంది వెళితే మంచిగా అనిపిస్తుందండి నిజంగా ఈ టెంపుల్కి మాత్రము. ఇంకా అక్కడ మంచిగా కోసుకొని వండుకొని తిని తాగేసి వెళ్తారనమాట. అప్పుడే ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. చూడాలి మేము ఎప్పుడు అలా చేస్తామో అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ టెంపుల్ ముందుకు కూడా వచ్చేసి మంచిగా ఫొటోస్ అయితే దిగేసి ఇదిగోండి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఏం చూపిస్తున్నానో తెలుసా, టీటీడీ వాళ్ళది జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట. అసలు ఈ టెంపుల్ను కూడా వైకుంఠ ద్వార దర్శనానికి మాత్రం అసలు ఎంత బాగా అలంకరించారో అండి నిజంగా. అసలు ఇక్కడ కూడా పార్కింగ్ లేదు తెలుసా అండి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మేము కార్ పార్క్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అయితే పట్టిందనమాట. ఎక్కడికి వెళ్ళినా నో పార్కింగ్ నో పార్కింగ్ నో పార్కింగ్ అనేసే ఉందన్నమాట. ఇంకెక్కడో కిందికి వెళ్ళేసి అక్కడ కార్ పార్కింగ్ చేసి ఇంక అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చామన్నమాట ఈ టెంపుల్కి. ఇదిగోండి లోపల కూడా మంచిగా చాలా అంటే చాలా బాగా ఫ్రూట్స్ తోటి ఫ్లవర్స్ తోటి అసలు ఎంత బాగా అలంకరించారో అండి. ఇదే అన్నమాట లోపలికి ఎంట్రన్స్ వెళ్ళే దారి. కాదిగో చూసారు కదా వెంకటేశ్వర స్వామిని. మీరందరూ కూడా మంచిగా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. అసలు నాకైతే ఇక్కడికి వచ్చినందుకు మాత్రం నిజంగా నాకు తిరుపతికి వెళ్ళే ఫీలింగే వస్తుంది అనమాట. ఆ వైబ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఉత్తర ద్వార దర్శనానికి ఒక థీమ్ ఈసారి ఏంటంటే దశావతారాలండి. విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఉన్నాయి కదా, ఇంకా వాటితోటి ఒక సెటప్ చేశారన్నమాట. అసలు ఈ సెటప్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇట్రా ఇంకా అందరూ ఫోన్లో ఓపెన్ చేసేసుకొని వీడియోస్ తీసుకోవడము ఫొటోస్ తీసుకోవడం అసలు వీటితోటే సరిపోయిందనమాట. ఇంకా మంచిగా అసలు ఆ రోజు అసలు ఆ ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి ఆ దశావతారాలు ఇక్కడ చూసారు కదా విష్ణుమూర్తి అసలు పడుకున్నట్టు. ఇక్కడ మాత్రం అసలు ఎంత బాగుందో అండి నిజంగా. చాలా అంటే చాలా బాగా చేశారనమాట ఈ సెటప్. అసలు ఎంతమంది ఎన్ని రోజులు కష్టపడ్డారు అండి ఈ టీము అది చేయడం కోసము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఒకవైపు శంకు చక్ర శంకు ఒకవైపు ఏమో చక్రం అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వీళ్ళు కుదిరిన చోటల్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని ఇదిగోండి బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ ప్రసాదం వచ్చేసి ఆ రోజు పరమాన్నం పెట్టారనమాట. ఇంకా తినేసి ఎక్కడికి వచ్చామంటే నెక్స్ట్ ఇంకొక టెంపుల్ ఏంటంటే ఇంకా మా చిన్న పాపకు చాలా ఇష్టమైన కృష్ణుడు టెంపుల్ అనమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్వయంభూ సాలగ్రామ లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉంటారండి. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ టెంపుల్ క్లోజ్ చేశారనమాట ఒక 1/2 అవర్. ఎందుకంటే అక్కడ స్వామివారికి నైవేద్యం అది చేస్తారంట. ఇంకా అందుకోసమే ఒక 1/2 అవర్ అయితే అక్కడైతే వెయిట్ చేసాము. ఇంకా వెయిట్ చేసేసిన తర్వాత ఇదిగోండి రాధాకృష్ణులు తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకేనా, బై, టేక్.